గైస్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. హలో గాయస్, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గూగుల్ పేలో మన బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు అయితే చెప్తాను. గైస్ చాలా సింపుల్గా మన బ్యాంక్ అకౌంట్ అనేది గూగుల్ పేలో అయితే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. గైస్ ఇప్పుడైతే మీరు గూగుల్ పే యాప్ ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే మీరైతే పైకి అయితే స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ మనకి అకౌంట్ సెక్షన్ ఉంది కదా, ఫోటో సెక్షన్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దానికి మీరు సెక్షన్ దగ్గర డౌన్ చేసుకున్నారనుకోండి, మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ చూసారా గైస్, అక్కడ మనం అయితే క్లిక్ చేసుకోవాలి. గైస్ అక్కడ సెటప్ పేమెంట్ మెథడ్ అనే ఆప్షన్ చూసారా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీకైతే బ్లాకిష్ కనబడుతుంది, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా. ఇక్కడైతే యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీరు మీ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్లో ఏ సిమ్ ఉందో దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది కదా, మీ బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బేసికల్గా ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం అయితే బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేసుకున్నాను. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే వెరిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. మన మొబైల్కి నెంబర్కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందా లేదా అనేసి వెరిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరైతే వెయిట్ చేయండి. అండ్ గైస్ నాకైతే లింక్ ఉందని ఇలాగైతే చూపిస్తుంది. కంటిన్యూ చేయమని అడుగుతుంది, కంటిన్యూ చేసేద్దాం. అండ్ గైస్ ఇలాగైతే మనం అయితే కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ గైస్ చూసారా, ఇలాగైతే మనకైతే మెసేజ్ కూడా వస్తుంది మన బ్యాంక్ నుంచి. అండ్ గైస్ ఇలాగైతే మనం అయితే యాడ్ చేసుకున్న తర్వాత చూసుకున్నారా, సక్సెస్ఫుల్గా మన అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ మన యూపీఐ ఐడిని అయితే ఎంటర్ చేస్తాం. గైస్ మీరైతే మీ మొబైల్ నెంబరు లాస్ట్ నేమో ఈ ఆప్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ గైస్ మీకైతే ఈ క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. గైస్ మీకైతే ఈ బ్లాక్ కలర్ కనబడుతుంది, మీరు ఏమనుకోకండి, ఎందుకంటే సెక్యూరిటీ పరంగా స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు బ్లాకిష్ వస్తుంది. మీకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మీరైతే యూపీఐ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మీ నెంబర్ని. ఓకేనా గైస్, ఇలాగైతే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్.